ఈ టాక్స్ యాజ్ ఇఫ్ ఈ డాష్ ఎవ్రీథింగ్. ఈ యాజ్ ఇఫ్ ఉంది కదా, ఈ యాజ్ ఇఫ్ ని కూడా మనము 2 ways లో యూస్ చేస్తాం. ఒకటి పాస్ట్ కి యూస్ చేస్తాము, ఒకటి ప్రజెంట్ కి యూస్ చేస్తాం. పాస్ట్ కి యూస్ చేస్తాం, ప్రజెంట్ కి యూస్ చేస్తాం. పాస్ట్ కి యూస్ చేసినప్పుడు మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని యూస్ చేస్తాం. ప్రజెంట్ కి యూస్ చేసినప్పుడు సింపుల్ పాస్ట్ ని యూస్ చేస్తాం. సింపుల్ పాస్ట్ ని యూస్ చేస్తాం. అయితే మేడం ఇది పాస్ట్ ప్రజెంట్ అని మీకు ఎలా తెలుస్తుంది అని మీరు అడగొచ్చు. ఇక్కడ చూడండి, హీ టాక్స్, ఇది ప్రజెంట్ కదా, ఇది ప్రజెంట్ కాబట్టి మనం ఇది తీసుకొని ఇక్కడ సింపుల్ పాస్ట్ తీసుకోవాలి. ఇది ఒకవేళ ఈ టాక్ కూడా ఉన్నది అనుకోండి, పాస్ట్ పర్ఫెక్ట్ తీసుకోవాలి. సో ఈ టాక్స్ యాజ్ ఇఫ్ ఈ న్యూ ఎవ్రీథింగ్. ఒకవేళ ఇక్కడ టాక్ కూడా ఉంటే హీ టాక్డ్ యాజ్ ఇఫ్, ఇక్కడ లేనే లేదు ఆప్షన్, ఈ హ్యాడ్ నోన్ ఎవ్రీథింగ్ అని వచ్చేది. బట్ అది మనకి ఆప్షన్ లో లేదు. ఐ మీన్ టు సే క్వశ్చన్ కూడా పాస్ట్ లో లేదు, ప్రజెంట్ లోనే ఉంది. సో ఇది ప్రజెంట్ లో ఎప్పుడైతే ఉందో ఇక్కడ మనం V2 ఫామ్ తీసుకోవాలి. ఇక్కడ ప్రజెంట్ లో ఉంటే ఇక్కడ V2 ఫామ్ తీసుకోవాలి. సింపుల్ పాస్ట్